ఈరోజు ప్రముఖ మేధావిగా చెప్పుకునేటటువంటి జయప్రకాష్ నారాయణ గురించి కొంచెం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఈయన నేను ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఎన్డీఏ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నాను, ఇవి చాలా అభివృద్ధి కాముక శక్తులు, ఈ దేశం వర్ధిల్లాలంటే వీళ్ళతోనే కుదురుతుంది అని తన భావజాలాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఒక్కసారి ఈయన ఎప్పుడైతే ఎన్డీఏకి సపోర్ట్ చేసుకుంటూ ఓపెన్గా బయటకు వచ్చాడో ఇతని మీద చాలా వీడియోలు వచ్చినాయి. అందుట్లో మన మిత్రుడు దేవులపల్లి అమర్, కందుల రమేష్, కొమ్మినేని శ్రీనివాసరావు, తెలకపల్లి రవి ఇట్లాంటివన్నీ వచ్చినాయి. సరే, ఒక్కోళ్ళు ఒక్కొక్క భావజాలంతో చెప్పారు, ఏదో ఒక పార్టీకి ఎట్లా భావజాలం. కొంచెం తెలకపల్లి రవి గారు చేసినటువంటి వీడియో కొంచెం బ్యాలెన్స్గా ఆయన గురించి, ఆయన స్వభావాన్ని గురించి బాగా చెప్పినట్టుగా కనపడుతుంది. ఇతను మనం ఎందుకు విమర్శించాల్సిన అవసరం ఈరోజు కలిగిందంటే, అతను మేక తోలు కప్పుకున్నటువంటి పులి లాంటి వాడు, చాలా ప్రమాదకరమైన వ్యక్తి. అతను ఐఏఎస్ చదువుకున్నాడు, ప్రకాశం జిల్లా కలెక్టర్గా పరిపాలించినప్పుడు మంచి పరిపాలనా దక్షకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ మహామే గొప్పవాడు, ఆయన దగ్గర పనిచేశాడు. తర్వాత మంచి విషయ పరిజ్ఞానం ఉంది ఆయన దగ్గర, చదువుకుంటే అన్ని గ్రహించగలడు, అన్ని చేస్తాడు, కొంచెం మేధావి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మామూలుగా ఇట్లాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు తక్కువ. ఇంకా రెండోది ఏంటంటే, అసలు బీజేపీకి మేధావులు లేరు. బెట్రన్ రస్సెల్ అంటాడు, ఫాసిజం మూర్ఖులతో స్టార్ట్ అయింది, తర్వాత మేధావుల్ని అణిచివేసి తన కిందకు తీసుకుంటుంది. ఏ రకమైన అణిచివేత లేకుండా, ఏ రకం లేకుండా ఇవాళ ఈయన బీజేపీకి అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మధ్యతరగతి వరకు ఏమనుకుంటుందంటే, ఇంతటి మేధావి, ఇంత తెలివికలవాడు, ఇంత ఐఏఎస్ అంటే మనకి ఒక రకమైన ఇది ఉన్నది, అదేదో పెద్ద గొప్ప చదువు, ఇక వాళ్ళకి సమస్తం తెలుసు అనేటటువంటి భావన మనకున్నది. ఈయన మాటలు కూడా అంతే ఉంటాయి. దీన్ని బట్టి ఈయన్ని మనం చాలా గొప్ప నాయకుడు అనుకొని మధ్యతరగతి, ఈయన భావాలు అక్కడక్కడ ప్రభావితం, విద్యార్థులు మధ్యతరగతి అనేది ఉన్నది. తనకున్న మేధా సంపత్తిని, తనకున్న తెలివితేటల్ని, తను ఇంతకాలం గ్రహించినటువంటి వీటన్నిటినీ కూడా ఈ దేశంలో పాలక వర్గాల దోపిడీని, పాలక వర్గాల అప్రజాస్వామిక విధానాన్ని డిఫెండ్ చేయడం కోసం ఇతను వాడుతున్నాడు. ఆయుధం కంటే ప్రమాదమైంది ఇతని ఆలోచన విధానం, చాలా ప్రమాదమైంది. ఇతను ఎంతటి ప్రమాదమైందో మనం ఒకసారి చూద్దాం. ఏ విషయాన్నైనా ఇతను సమర్థించగలడు, ఎంతటి అభివృద్ధి నిరోధక విషయాన్నైనా దానికి ఒక థీరీ అల్లి దాన్ని బ్రహ్మాండంగా సమర్థిస్తాడు. ఆయన చెప్పే థీరీ, ఆ సమర్థన అంత మనకి కూడా నిజమే అనిపిస్తుంది. కానీ తెలుగు సమాజానికి పెట్టిన పీడ ఇతను చాలా ప్రమాదకరమైనటువంటి. ఇతని నగ్న స్వరూపం ఇప్పుడు బయటపడ్డది. ఇతను ఏమంటాడంటే, ఇతను మనం ఎందుకు వ్యతిరేకించాలంటే, ఇతను పూర్తిగా ప్రజా వ్యతిరేకి. ఇతను చాలా మంచి భాష వాడతాడు. ఈ ఏదైనా సమర్థించుకోవాలంటే చాలా మంచి భాష వాడతాడు. ఆ సోషల్ సైన్సెస్లో వాడేటటువంటి మంచి పదజాలాన్ని వాడి తన సిద్ధాంతాన్ని సమర్థించుకుంటాడు. అతను వాడేటటువంటి భాష ఏంటంటే, మౌలిక సదుపాయాలు, చట్టబద్ధ పరిపాలన, ప్రజాస్వామ్యము, అభివృద్ధి, సంక్షేమము, నిజాయితీ, కుల వ్యతిరేకత, వీటన్నిటి గురించి చాలా మాట్లాడతాడు. ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నట్టు, వీటినే ఆయన సమర్థిస్తున్నట్టుగా మాట్లాడతాడు. కానీ ఈ ఏ ఒక్క లక్షణము ఇతనిలో లేదు. అతను చెప్పుకునేటప్పుడు కూడా చాలా గొప్పగా చెప్పుకుంటాడు. అతను తాపీ ధర్మారావు, త్రిపురనేని రామస్వామి చౌదరి, గోరా గారు, ఎలాంటి వాళ్ళంటే నాకు ఆదర్శవాదులు అంటాడు. వాళ్ళకున్న ఆలోచన విధానం, వాళ్ళకున్న ఆ ఆదర్శాల్లో కించెత్తు కూడా ఈయన దగ్గర లేదు.
కించెత్తు కూడా. ఇతను చెప్తాడు, నేను ఎలక్షన్లో పోటీ చేశాను, నేను ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు నాకు మతం లేదు, కులం లేదు, ఏమి లేదు, నేను డబ్బులు ఖర్చు పెట్టలేదు, 4 లక్షలు ఖర్చు పెట్టి ఎలక్షన్లో నిలబడి గెలిచాను, సౌత్ ఇండియాలో నాకంటే మునగాడు లేడు, ఎవడూ చేయలేదు సౌత్ ఇండియాలో ఆ పని నేను చేశానని చెప్తాడు నేను. ఒక ఇంటర్వ్యూలో చెబుతున్నాడు, సౌత్ ఇండియాలో నాకంటే గొప్పవాడు లేడు. ఈయనకి తెలియని విషయం ఒకటి ఉంది. ఇల్లెందు నియోజకవర్గంలో గుమ్మన్ నర్సయ్య అనే అతను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు నక్సలైట్ పార్టీ తరఫున. నువ్వు 4 లక్షలు ఖర్చు పెట్టావు, అతను 2 లక్షలు ఖర్చు పెట్టాడు. మోటార్ సైకిల్ మీద తిరిగి ప్రచారం చేసుకున్నాడు. 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఈ రోజు కూడా ఎమ్మెల్యే పెన్షన్ పార్టీకి ఇస్తాడు, కానీ అతను తీసుకోడు. దక్షిణ భారతదేశంలో ఆయన గొప్ప, నువ్వు గొప్ప. నువ్వు ఊరికి ప్రచారం చేసుకుంటావు. పాపం ఆయన ఇప్పటికీ మోటార్ సైకిల్ వేసుకొని తిరుగుతాడు. నేను చాలా గొప్ప దక్షిణ భారతదేశంలో నువ్వు చెప్పుకుంటావు. నాకు కులం లేదని చెప్పుకుంటావు. కులాన్ని గురించి పెద్ద పెద్ద సిద్ధాంతాలు బోధిస్తావు. కులం ఎంత పెద్ద ప్రమాదమైందో చెప్తావు. నీ కులం లేదా? ఇవాళ నువ్వు చంద్రబాబును సపోర్ట్ చేయడానికి కులమే ప్రధాన కారణం, వేరే ఏమీ లేదు ఇంకొక కారణం నీకు. నువ్వు ఆ రోజు కూకటపల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కారణం ఏంటి? కూకటపల్లిలో కమ్మారు ఎక్కువ ఉన్నారని, సెటిలర్స్ కమ్మారు ఎక్కువ ఉన్నారని అక్కడ పోటీ చేసావు నువ్వు. మళ్ళీ కుల వ్యతిరేకిని అని చెప్తావు. బీజేపీ చేసేటటువంటి దుర్మార్గాలన్నింటినీ సమర్థిస్తున్నావు. బీజేపీ పరిపాలనలో మోడీ చాలా గట్టివాడు, చాలా ప్రజాస్వామ్యవాది, చాలా గట్టిగా ఉంటాడు, మౌలిక సదుపాయాలు అభివృద్ధి ఆయన కాలంలో బాగా జరుగుతున్నాయి, సంక్షేమం అభివృద్ధి సమానంగా నడుస్తున్నాయి. నీకు అది కనపడదు ఆయన కాలంలో. సంక్షేమం కనపడుతుందా? అభివృద్ధి కనపడుతుందా? ఏం అభివృద్ధి కనపడదు నీకు? ఈ దేశంలో అభివృద్ధి అంతా కాంగ్రెస్ చేసింది. 70 సంవత్సరాల కాలం నుంచి కాంగ్రెస్ చేసింది. అది కనపడలే నీకు. ఇంకో మాట ఏమంటావు? ప్రతిపక్షాల దగ్గర మోడీని వ్యతిరేకించడానికి ఆయుధాలే లేవంటావు. ఏ అసలు మోడీని వ్యతిరేకించడానికి ఆయుధాలు చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తాడు మోడీని ఎందుకు వ్యతిరేకించాలో. అతను సంక్షేమం విద్యని నువ్వు ఎప్పుడు చెప్తావు కదా, విద్యా వైద్యం చాలా ప్రధానమైనటువంటి సమాజంలో ఈ సమాజానికి చాలా అవసరమని. కేజ్రీవాల్ విద్యా వైద్యాన్ని ప్రవేశపెట్టి ఢిల్లీలో ఎదురులేని నాయకుడిగా అభివృద్ధి చెందాడు. ఇవాళ బీజేపీ కంట్లో నాలుకయ్యాడు. అన్ని రాష్ట్రాల్లో గోవాలో పోటీ చేశాడు, గుజరాత్లో పోటీ చేశాడు, చాలా ప్రాంతాల్లో పోటీ చేసి నీకు చాలా వ్యతిరేకంగా తయారవుతున్నాడు. ఢిల్లీ మొత్తాన్ని ఆయన ఆక్రమించుకున్నాడు. అతన్ని తప్పుడు కేసులు పెట్టి, మద్యం కేసులని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ ఉప ముఖ్యమంత్రి సిసోడియాని, కేజ్రీవాల్ని అరెస్ట్ చేశావు. నీకు వ్యతిరేకంగా ఏ రాజకీయ శక్తి ముందుకు రావడానికి వీల్లేదు. బీజేపీకి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తుంది. నువ్వు దాన్ని ప్రజాస్వామ్యం అంటావు. మోడీ చాలా పెద్ద ప్రజాస్వామ్యవాది. నీకు కనపడలేదా? ఆయన గుజరాత్ పరిపాలన చేసినప్పుడు, ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి అన్నాడు, రాజధర్మాన్ని నువ్వు పాటించలేదు అని. నీకు తెలీదా? ఆయన కాలంలో 2200 మంది ముస్లింస్ ఊతకొచ్చుకోబోయారు. ఇవాళ మణిపూర్లో మారణ హోమం జరుగుతుంది. ఎప్పుడైనా నువ్వు మాట్లాడావా? ఒక్క మాట మాట్లాడావా? నువ్వు విద్యను గురించి మాట్లాడతావు. విద్యను వాళ్ళు పూర్తిగా కాషాయీకరణ చేయటం లేదా? సైన్స్ని ఎత్తివేయటంలా విద్య నుంచి. అశాస్త్రీయ భావజాలాన్ని విద్యలో ప్రవేశపెట్టట్లా. చరిత్రలో ఇంతకుముందు చాలామంది ఆర్ఎస్ శర్మ, బిపిన్ చంద్ర, ఓమిల్లా తాపర్ లాంటి హిస్టోరియన్స్ ఎంతో మంచి చరిత్ర రాసి ఆ చరిత్రను తీసివేసి ఇప్పుడు బీజేపీ యొక్క సిద్ధాంతాన్ని, అదే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని సపోర్ట్ చేసుకునేటటువంటి విద్యను మీరు ప్రవేశపెడుతున్నారు. భారతదేశంలో అలాంటి ఆలోచన విధానం పసిపిల్లల మనసులో చూపుతున్నారు. దాని గురించి నీకు కనపడలేదా? వాళ్ళు ఏం వైద్యం డెవలప్ చేశారని నువ్వు వైద్యం డెవలప్ చేశారంటావు. వాళ్ళని విమర్శించడానికి దగ్గర ప్రతిపక్షాల ఆయుధాలు లేవు. అసలు వాళ్ళు చిన్న పిల్లగాడిగా విమర్శించవచ్చు కదా. వాళ్ళ మతాన్ని గురించి నువ్వేం మాట్లాడు? వాళ్ళకి మతత్వం లేదా? రామాలయంలో పూజలను కూడా సమర్థించాడు. నీకు తెలీదా బీజేపీ ఎట్లా పుట్టిందో?
ఆర్ఎస్ఎస్ వాళ్ళ రాజకీయ వింగు బీజేపీ. వాళ్ళ ఆలోచన, వాళ్ళ సిద్ధాంతం ఏంటో తెలుసా? బంచ్ ఆఫ్ థాట్స్. దాని చదువు ఒక్కసారి ఎంత పెద్ద ప్రమాదకరందో. వాళ్ళు ఎంత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము, లౌకికవాదానికి ఎట్లా వ్యతిరేకము, సమాజానికి ఎట్లా వ్యతిరేకము. హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చూస్తుంది బీజేపీ. నువ్వేం చేస్తున్నావు? అన్ని బోగస్ మాటలు చెప్పుకుంటూ నీకున్న పరిజ్ఞానంతో వాళ్ళ సిద్ధాంతాన్ని సమర్థించడానికి డబుల్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నావు. వాళ్ళు చెప్పుకుంటారు